రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. నార్సింగి జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ. నిందితుడిని ఫైనల్ గా అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు నిందితుడు ఎవరు, ఎక్కడున్నారు అని ఆరా తీస్తే అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు కూడా పోలీసులు తెలిపారు. అయితే అంకిత్ తో బిందు వివాహితర సంబంధం కొనసాగించడానికి ప్రయత్నాలు చేసింది. అయితే ఇది జీర్ణించుకోలేకపోయిన బిందు మరో ప్రియుడు కూడా ఇలా ప్రయత్నం చేసి మరి చంపేశాడు. ఏకాంతంగా ఉన్న సమయం చూసి మరి వెంటాడి వేధించి మరి చంపారు. ప్రీ ప్లాన్డ్గా హత్య కూడా చేసినట్టు తెలుపుతున్నారు పోలీసులు. అయితే చంపిన నిందితుడు మాత్రం మధ్యప్రదేశ్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఈ ఘటన పైన మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, ఈ నిందితుడు మధ్యప్రదేశ్కి వెళ్లారని సమాచారం అందింది. అసలు ఎందుకు చంపాడు, వీళ్ళిద్దరికి కారణం ఏంటి? బిందుకు ఆల్రెడీ పెళ్ళైనప్పటికీ కూడా మరో ఇద్దరితో వివాహితర సంబంధం ఉంది. తిను ఎవరు చంపిన ఆయన? అసలుకి సంచలనం సృష్టించినటువంటి నార్సింగి డబుల్ మర్డర్ కేసులో పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలకంగా ప్రధాన నిందితుతో పాటుగా ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వ్యక్తికి సహకరించిన మరో ముగ్గురిని కూడా మధ్యప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, 2 రోజుల క్రితం తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో నిందితుడు అయితే మృతురాలకు సంబంధించినటువంటి కాల్ డేటాతో పాటుగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఎందుకంటే మృతురాలకు సంబంధించినటువంటి ఇప్పటికే వివాహమైంది, 3 పిల్లలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణంగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులు ఎవరైతే సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష ప్రాంతంలో జరిగినటువంటి ఈ హత్యను పోలీసులు ఛేదించారు. ఈ హత్య జరిగిన సంఘటన తన స్థలం నుంచి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిందితురాలు ఎవరైతే మృతురాలికి సంబంధించినటువంటి కాల్ డేటాను, అంకిత్ సాకేకి సంబంధించినటువంటి కాల్ డేటాల ఆధారంగా కూడా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. ఎవరైతే హత్య చేసినటువంటి నిందితులు సంఘటన స్థలం నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారన్నటువంటి పూర్తి స్థాయి వివరాలు సేకరించిన పోలీసులు రైలు మార్గం ద్వారా వారు మధ్యప్రదేశ్కు వెళ్ళినట్లు కూడా పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ప్రత్యేక బృందం నార్సింగి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసు ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్కి వెళ్ళి ప్రధాన నిందితులతో పాటుగా మరో 3 హత్యకు సంబంధించినటువంటి మరో 3 మొత్తం 4 నిందితులను కూడా అరెస్ట్ చేసింది. రేపు మధ్యాహ్నం కూడా వారిని నిందితులను హైదరాబాద్ తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, 2 రోజుల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎవరైతే మృతురాలు బిందు మహిళ అప్పటికే వివాహమైంది, 3 పిల్లలు ఉన్నారు. కానీ మరో ఇద్దరితో ప్రేమాయణం వివాహేతర సంబంధం కూడా నడిపించిన నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే అంకిత్ సాకేతో పాటుగా మరో వ్యక్తితో కూడా ఇదివరకే వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ ఈ వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు కూడా గుర్తించారు. అంకిత్ సాకేత్ గత 3 రోజులుగా అంకిత్ సాకేత్తోనే మహిళ ఉంటున్నట్లుగా కూడా ఎవరైతే 3వ వ్యక్తి ఉన్నాడో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా నిర్ధారించుకున్నాడు. వీళ్ళిద్దరూ చనువుగా ఉండడం తెలుసుకున్నటువంటి నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే మరో 3తో కలిసి నిర్మానుష ప్రదేశంలో ఏకాంతంగా ఉన్నటువంటి వీరిద్దరిపైన దాడి చేసి అత్యంత దారుణంగా కిరాతకంగా కూడా హత్య చేసినట్లుగా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో నిందితుడు అంకిత్ సాకేత్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా కూడా అతన్ని వెంబడించి ఎవరైతే ప్రధాన నిందితునికి సహకరించినటువంటి 3 వ్యక్తులు అతన్ని వెంబడించి పట్టుకొని కత్తులతో పొడిచి దాడి చేసి బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కేసును ఛేదించారు. మధ్యప్రదేశ్ పారిపోయినటువంటి ప్రధాన నిందితులతో పాటు 3ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో వివాహిత ఎవరైతే బిందు అనే మహిళ ఉందో ఆమె వివాహమైనా కూడా మరో 2తో ప్రేమాయణం నడిపించడంతో పాటుగా వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిందితుడితో అత్యంత చనువుగా ఉండేటువంటి మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది జీర్ణించుకోలేకనే తన స్నేహితులతో మరో 3 స్నేహితులతో కలిసి హత్యకు పక్కా ప్లాన్ వేశాడు. అంకిత్ సాకేత్ బిందు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ఏకాంతంగా గడుపుతున్న సమయంలోనే దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాడి జరుగుతున్న సందర్భంలో మహిళపైన హత్య జరిగిన అనంతరం కూడా సాకేత్ పారిపోయే ప్రయత్నం చేశాడు. కొన్ని మీటర్ల వరకు పారిపోయినా కూడా తన మిత్రులు ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో ఆయన మిత్రులు వెంబడించి పట్టుకొని దాడి చేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు సేకరించినటువంటి పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా ఈ కేసును ఛేదించినట్లుగా కూడా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం వీరిని హైదరాబాద్కు తరలించిన అనంతరం కూడా వీరిని కీలక విషయాలు కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. వీళ్ళకి
రైట్. మరి సాగర్ వీళ్ళ ప్రేమాయణం పక్కన పెడితే అసలు తినకి పెళ్ళైంది అంటే బిందు అన్న ఆమెకి పెళ్ళైంది కాబట్టి వాళ్ళ భర్త కానివ్వండి లేదంటే ఆ ముగ్గురు పిల్లల గురించి అసలు ఏమంటున్నారు, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమైనా స్పందించారా? ఎస్లకి ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఒకవేళ ఈ మహిళ తన భార్య బిందు మిస్ అయిందని చెప్పి ఒక కనిపించడం లేదంటూ తప్పిపోయిందంటూ ఫిర్యాదు చేశాడు, కానీ భర్త కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు మీడియాతో మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసుని ఒక సవాల్గా తీసుకున్నారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకంటే భర్త యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే భర్తకు పూర్తి విషయాలు తెలిసినా కూడా మరి ఆమెని గత వారం రోజుల క్రితమే తను ఇంటి నుంచి వెళ్ళిపోయి నానాక్రామ్గూడలో అంకిత్ సాకేత్తో ఉంటున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. భర్త దగ్గర కూడా కొన్ని విషయాలు సేకరించారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కొన్ని కుటుంబ సమస్యలు, ఇతర విభేదాలు, అంటే ఇతర వ్యక్తులతో చనువుగా ఉంటున్న వివాహితర సంబంధం, అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో భార్యాభర్తలకు కొంత గొడవ జరిగిన నేపథ్యంలో తను నానాక్రమ్గూడలో అంకిత్ సాకేత్ అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో అంకిత్ సాకేత్ తన ఫ్రెండ్కు సంబంధించినటువంటి ఇంట్లో కూడా 2 రోజులుగా బిందుతో గడిపినట్లుగా కూడా పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఏకాంతంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశానికి వీళ్ళు ఏకాంతంగా వెళ్ళినప్పుడు ఎవరైతే మరో వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తి, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వీళ్ళిద్దరి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకున్నటువంటి నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం 3 వ్యక్తులతో తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన అనంతరం అసలు వీళ్ళు హత్య ఏ విధంగా చేశారు, ఎందుకు చేయాల్సి వస్తుంది, వివాహేతర సంబంధమే ప్రధాన కారణమా, ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా పూర్తిగా వివాహేతర సంబంధమే కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంకిత్ సాకేత్తో పాటుగా మరో వ్యక్తితో కూడా వివాహేతరం సంబంధం పెట్టుకున్నటువంటి ఈ మహిళ, ఈయనతో ఎక్కువగా చనువుగా ఉండడం అనేది జీర్ణించుకోలేకపోయినటువంటి నిందితుడు ఎట్టకేలకు ఆమె యొక్క కదలికలను కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ 2 రోజులుగా ఆమె ఎవరితో అంకిత్ సాకేత్తోనే ఉంటుందా, ఉంటే ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, తన ఫ్రెండ్ నివాసానికి వెళ్ళిన అనంతరం ఏకాంతంగా నార్సింగ్ పరిధిలోకి వచ్చిన విషయం తెలుసుకున్నటువంటి నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే మరో 3 స్నేహితులతో కలిసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిగా ఈ బిందుకు సంబంధించినటువంటి కాల్ డేటాతో పాటుగా ఇటు అంకిత్ సాకేత్ సంబంధించినటువంటి కాల్ డేటాతో పాటుగా పూర్తిగా ఆ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు మధ్యప్రదేశ్కు నిందితులు హత్య చేసిన అనంతరం పారిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఒక బృందం మధ్యప్రదేశ్కు వెళ్ళి ఎవరైతే ప్రధాన నిందితులతో పాటుగా మరో 3 మొత్తం 4 ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కానీ పోలీస్ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు వెల్లడించినారు. మొత్తంగా ఈ డబుల్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇళ్ళకి ఎస్, అయితే మనం చూసుకున్నట్లయితే నార్సింగి జంట హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిందితుడిని డైరెక్ట్గా అరెస్ట్ చేసేశారు పోలీసులు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగాయంటూ కూడా తెలిపారు. అదేవిధంగా అంకిత్తో బిందు వివాహితర సంబంధం కొనసాగించారని, అది జీర్ణించుకోలేకుండా బిందు మరో ప్రియుడే ఈ హత్య చేసినట్టు కూడా గుర్తించారు. ఏకాంతంగా ఉన్న సమయంలో వెంటాడి మరీ హత్య చేశారు. అయితే చంపేసిన తర్వాత తినతో పాటు ఇంకో 3 కూడా తీసుకెళ్లారు. ఆ 3 అయితే ఇప్పుడు అబ్స్కాండ్లో ఉన్నారు. కానీ చంపిన నిందితుడు మాత్రం మధ్యప్రదేశ్లో దొరికిపోయాడు. అయితే తనని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా 3 గురించి కూడా గాలిస్తున్నారు. అయితే ఈ గాలింపు చర్యల తర్వాత మొత్తం 4 ఉన్నారు ఈ కేసులో. అయితే ఈ 4 ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి తరలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు ఒక కొలిక్కి వస్తుందని మాత్రం పోలీసులు చెప్తున్నారు.